రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి ఆగస్టు 1వ తారీఖున మనకి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ జడ్జిమెంట్ను స్వాగతిస్తూ వర్గీకరణను వెంటనే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 10వ తారీఖున హైదరాబాద్లో రాష్ట్ర సదస్సు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్త ఒక సదస్సుని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు అయినటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారు, అలాగే ప్రొఫెసర్ కాసిం గారు, అలాగే డాక్టర్ గోపీనాథ్ గారు, ఇలా ముఖ్యులు చాలామంది హాజరవుతున్నారు. అదే సమయంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి చాలా కుల సంఘాలు, తుడుందెబ్బ, ఎరుకుల హక్కుల పోరాట సమితి, లంబాడి హక్కుల పోరాట సమితి, గౌడ హక్కుల పోరాట సంఘం, అలాగే చిందు సంఘం, ఇట్లా అనేక సంఘాలు, కుల సంఘాలన్నీ దాదాపు 15-20 మంది కుల సంఘాల నాయకులు, వడ్డెర ధర్మరాజు గారు, వడ్డెర సంఘం నాయకులు, ఇట్లా అనేక మంది కుల సంఘాల నాయకులంతా కలిసి ఈ సభను నిర్వహిస్తున్నారు. నిజంగా ఇటువంటి సభని కుల సంఘాలు అన్నీ కలిసి నిర్వహించడం అనేటువంటిది చాలా గొప్ప అంశం. అటువంటి వాళ్ళందరికీ కూడా మేము చాలా హృదయపూర్వకంగా జైభీములు నమస్కారాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే సిద్ధాంతాన్ని ప్రబోధించాడో, సామాజిక న్యాయము, అలాగే రాజ్యాధికారము, అలాగే వీళ్ళందరి మధ్య సామాజిక న్యాయం అంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనేటువంటిది ఏదైతే ఉందో అవి మనకి దక్కాలి అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్పినటువంటి ప్రజలందరి మధ్య సమానత్వము, సోదరభావము నెలకొనాలంటే ఈ కులాల మధ్య అన్నింటి మధ్య సమానమైనటువంటి హక్కులు, వాటాలు పంచుకుంటే తప్ప అది సాధ్యం కాదనేటువంటి ఒక గొప్ప అంశాన్ని మాదిగ హక్కుల దండోరా ఉద్యమం ఈ ప్రపంచానికి చాటింది. కాబట్టి దాని స్ఫూర్తిగా ఇవాళ అన్ని అణగారి కులాలు కూడా సకల రంగాలలో మేము ఎంతమంది మాకంత వాటా కావాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అందుకే మాదిగ హక్కుల దండోరా ఉద్యమం ఒక్క ఉద్యమం కనుక మనకి ఇవాళ సక్సెస్ అయితే యావత్ కులాలన్నీ కూడా ఈ బాటను పట్టి మొత్తం బహుజనుల వాటా మనం తీసుకునేదానికి భవిష్యత్తులో అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి భారతదేశ చరిత్రనే రేపు మలుపు తిప్పబోయేటువంటి మహత్తర ఉద్యమంగా ఇది మనకి ఒక టర్నింగ్ పాయింట్గా ఉండబోతుంది భారతదేశ చరిత్రలో. కాబట్టి ఇటువంటి మహత్తర ఉద్యమాన్ని స్వాగతిస్తూ వర్గీకరణ వెంటనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కరపత్రాన్ని, సదస్సు సంబంధించిన కరపత్రాన్ని వాళ్ళు ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఆవిష్కరణలో పాల్గొన్నటువంటి వివిధ దళిత భోజన ప్రజా సంఘాల నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భీమ్. తాటికొండ నరసింహారావు, జాతీయ బీసీ బహుజన ఫ్రంట్ అధ్యక్షుడు. మిత్రులారా, ఈ నెల 10వ తేదీన బహుజన మహాసభ ఆధ్వర్యంలో హైదరాబాద్లో గొప్ప సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సదస్సుకి ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులు, సామాజిక న్యాయం కోరే ప్రతి ఒక్కరూ కూడా సదస్సుకి హాజరు కావాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఈరోజు కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మిత్రులారా, ఈ దేశంలో సామాజిక న్యాయం జరగాలంటే ఖచ్చితంగా కులాల వారీగా రిజర్వేషన్లు పురస్కరించుకొని జనగణన జరగాలి. జనగణన జరగకుండా గత 7.5 దశాబ్దాలుగా ధనిక వర్గ పెత్తందారులు కుట్ర జరుపుతూ ఉన్నారు. ఆ కుట్రలో పేద వర్గాలంతా కూడా అన్యాయానికి గురవుతూ ఉన్నారు. 100కి 85% ఉన్నటువంటి పేద వర్గాలు సమస్త జీవన రంగాలలో వాళ్ళకి ఉన్నటువంటి హక్కుని కోల్పోతూ ఉన్నారు. కాబట్టి మన హక్కుని మనం సాధించాలి అంటే, సామాజిక న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా జనగణన జరగాలి, కులగణన జరగాలి. రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఎంత ఉన్నామో మన వాటా కూడా అంత ఉండాలనే ఉద్దేశంతో మరి మన యొక్క హక్కు ఏమిటంటే, ఈ రోజున జనాభా నిష్పత్తి ప్రకారం ఏ కులాలు ఎంతెంత శాతం ఉన్నారో ఆ సమస్త జీవన రంగాలలో మరి అంత వాటా దక్కినప్పుడు మాత్రమే సామాజిక న్యాయం జరిగితే ఈ దేశానికి ఈ యొక్క కార్యక్రమమే శ్రీరామ రక్ష. ఎందుకంటే మన కులంలో మనం ఎంతమంది ఉన్నారో తేలవకుండా ఇప్పటిదాకా కుట్ర జరిగింది. దాన్ని ఛేదించాలి. ఛేదించడానికి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజా సంఘాలు అందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, పెరియార్ ఆలోచన విధానాన్ని మనం అందిపుచ్చుకున్నప్పుడు మాత్రమే మనకు సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.